ఎవ్రీవన్, ఏ రోజు అయితే మటన్ కర్రీ చూపిస్తాను. బిర్యానీలోకి, చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ముందుగా మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ వేసుకుని ఒక 5 విజిల్స్ అయితే వేయించుకున్నాను. సో మటన్ అయితే ఉడికిపోయింది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 4 చెంచాలు వేరుశనగ నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగేలోపు ఒక మిక్సీ జార్లోకి జీడిపప్పు, పుచ్చిపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా, అందులోకి అయితే ఉడకపెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకుని ఇందులోకి పసుపుని, కారాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మంచిగా మగ్గనివ్వాలి. కసూరి మేతి కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను, ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది అనేసి. సో తర్వాత అయితే ఇందులోకి మటన్ ఉడకపెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఆల్రెడీ మటన్ ఉడికింది కాబట్టి వాటర్ చూసుకుని వేసుకోండి. సో మటన్ అంతా ఉడికిపోయాక దగ్గరికంటూ ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, జీడిపప్పు, పుచ్చిపప్పు పేస్ట్. ఈ పేస్ట్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పేస్ట్ వేసేసుకొని ఉడకనివ్వాలి. సో ఉడికాక ఉప్పుని, మటన్ మసాలాని, కొత్తిమీర, పుదీనాని వేసేసుకోవడమే. సో ఇవన్నీ వేసేసుకుని దగ్గరికంటూ ఉడికాక లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. గ్రేవీగా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.